ఏపీ మంత్రివర్గంలో ఉభయ గోదావరి జిల్లాల్లోని ఎస్సీ నియోజకవర్గాలకు అన్యాయం జరిగిందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇంతవరకు అన్ని ప్రభుత్వాలు ఉమ్మడి గోదావరి జిల్లాల్లో సామాజిక వర్గాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ వచ్చాయి. కొత్తగా ఏర్పడిన చంద్రబాబు క్యాబినెట్లోనే ఈ రెండు జిల్లాల పరిధిలో ఒక్క ఎస్సీ ఎమ్మెల్యేకి కూడా మంత్రి పదవి దక్కలేదు. రెండు జిల్లాల్లోని మొత్తం 7 అసెంబ్లీ సీట్లు కూటమి దక్కించుకుంది. కానీ ఒక్కరికి కూడా మంత్రి పదవి ఇవ్వలేదు. ఇప్పుడిదే ఈ జిల్లాల్లో హాట్ టాపిక్గా మారింది. గోదావరి జిల్లాల్లో పార్టీ ఏదైనా కులాల ప్రాతిపదికగానే ఎన్నికల్లో అభ్యర్థులకు సీట్లు కేటాయింపు, సామాజిక వర్గాల వారీగానే గెలిచిన అభ్యర్థులకు క్యాబినెట్లో ప్రాధాన్యత కల్పించడం దశాబ్దాలుగా వస్తున్న ఆనవాయితీ. ఇదే పద్ధతిలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఒక కాపు, ఒక బీసీ, ఒక ఎస్సీ ఎమ్మెల్యేకు క్యాబినెట్లో స్థానం కల్పిస్తూ వచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, విభజన తర్వాత టీడీపీ ప్రభుత్వం, ఆ తర్వాత వైఎస్ జగన్ ప్రభుత్వంలో కూడా ఇలాగే మంత్రివర్గంలో బెర్తులు దక్కాయి. అయితే ఈసారి పరిస్థితిలో పూర్తిగా మార్పు వచ్చినట్టు కనిపిస్తోంది. కూటమి అభ్యర్థులే అన్ని నియోజకవర్గాల్లోనూ విజయం సాధించినా ఏ ఒక్కరిని పరిగణలోకి తీసుకోకపోవడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. ఉమ్మడి గోదావరి జిల్లాల్లో ఉన్న మొత్తం 7 రిజర్వ్ నియోజకవర్గాల్లోనూ కూటమి అభ్యర్థులే విజయం సాధించారు. అయితే వీరిలో ఏ ఒక్కరికి చంద్రబాబు క్యాబినెట్లో స్థానం దక్కకపోవడంతో ఎస్సీ వర్గాలు అసహనం వ్యక్తం చేస్తున్నాయి. రెండు 2014లో విభజిత ఆంధ్రప్రదేశ్లో పాలన సాగించిన టీడీపీ క్యాబినెట్లో ఎస్సీలకు స్థానం దక్కింది. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పీతల సుజాత, తర్వాత జవహర్ చంద్రబాబు క్యాబినెట్లో పనిచేశారు. అనంతరం అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ కోనసీమ నుంచి విశ్వరూప్కు మంత్రి పదవి కేటాయించడంతో పాటు మహిళలకు పెద్దపీట వేస్తూ తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నుండి విజయం సాధించిన తానేటి వనితకు క్యాబినెట్లో హోంమంత్రిత్వ శాఖ కేటాయించారు. మంత్రివర్గ విస్తరణలో మిగిలిన మంత్రులను 2.5 ఏళ్లకు మార్చిన ఎస్సీ మంత్రులను మాత్రం 5 ఏళ్ల పాటు క్యాబినెట్లో కొనసాగించారు వైఎస్ జగన్. కూటమి ఆధ్వర్యంలో ఏర్పడిన చంద్రబాబు క్యాబినెట్లో తొలిసారిగా ఉభయ గోదావరి జిల్లాలోని ఎస్సీ ఎమ్మెల్యేలకు ఏమాత్రం ప్రాధాన్యత లభించలేదు. పిఠాపురంలో విజయం సాధించిన పవన్ కళ్యాణ్, తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నుంచి గెలిచిన జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్లకు మాత్రం కాపుకోటలో క్యాబినెట్లో స్థానం కల్పించారు. కోనసీమలో బీసీ కేటగిరీలో రామచంద్రాపురం నుంచి గెలిచిన వాసంశెట్టి సుభాష్కు మాత్రమే క్యాబినెట్లో బెర్తిచ్చారు. అన్ని సామాజిక వర్గాలను సమతౌల్యం చేస్తూ ఎస్సీలకు కూడా క్యాబినెట్లో సమాన ప్రాధాన్యం కల్పించాల్సి ఉన్నా పట్టించుకోకపోవడంపై అనేక విమర్శలు వస్తున్నాయి. రిజర్వ్ నియోజకవర్గాల నుంచి గెలిచిన వారిలో 4 టీడీపీ, 3 స్థానాల్లో జనసేన అభ్యర్థులు ఉన్నారు. వీరంతా తమరిలో ఒక్కరికైనా క్యాబినెట్ బెర్తు దక్కుతుందని భావించారు. అయితే అందరి అంచనాలు తలకిందులు చేస్తూ ఒక్కరిని కూడా చంద్రబాబు గుర్తించకపోవడం వీరిని తీవ్ర నిరాశకు గురి చేస్తోందని సమాచారం. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.